నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎంత సక్రమంగా సాగుతుంది అనడానికి నిదర్శనమే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన. ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఒక పనికి, అంటే మంత్రికి తెలియకుండా చేసిన పనికి మరి కొల్లు రవీంద్ర ఇచ్చిన పనిష్మెంట్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంత్రుల పరిపాలన ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనడానికి నిదర్శనమే ఈ ఘటన అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఆదర్శంగా తీసుకొని ఆ పనులు చేయకుండా మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో మంత్రులకు కూడా ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళతో సమీక్షలు చేపించడం, ఇవంతా కూడా చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగానే మరి ఈ కొల్లు రవీంద్ర చేసినటువంటి ఒక పని కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆయనకి తెలియకుండా ఆయన పిఏ ఏదైతే పని చేశారో దానికి ఈయన పనిష్మెంట్ ఇచ్చారు అంటున్నారు. అసలు ఆ పిఏ ఏం చేశారు, ఈయన ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిపాలన ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించినట్టయితే మొత్తం శాఖలు ఎవరెవరికి కేటాయించారు అన్న విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు. అంటే వాళ్ళు నిజంగా శాఖకి వాళ్ళు మంచిగా చేస్తారా చేయరా, వీళ్ళు అవినీతి చేస్తారా, ఇవన్నీ బేరీజు వేసుకుని సరైన వ్యక్తులకే ఇచ్చారు అనేది ఇవాళ ఈ సంఘటన రుజువు చేస్తుంది మనకి. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అనేది మీకు తెలుసు ఎంత అవినీతి జరగచ్చు, అక్కడ ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ శాఖ మీద ఎంతమంది కన్నుంటుంది మనందరికీ తెలిసిన విషయం. అటువంటి ఎక్సైజ్ శాఖకు చెందిన కొల్లు రవీంద్ర చాలా మంచి పని చేశారు ఇవాళ. అంటే ఏం జరిగింది అని మీరు అడగచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక బార్ ఏదో మూసేశారట, ఏదో వాళ్ళు ఏదో తప్పుడు పని చేశారో లేకపోతే టైం దాటి చేశారో ఏదో జరిగింది అక్కడ. చేస్తే ఈ కొల్లు రవీంద్ర గారి పిఏకి వాళ్ళు ఫోన్ చేశారు, ఆ బార్ యజమానులు ఫోన్ చేసి వాళ్ళు అడిగారనమాట, మాకు ఇట్లాగా మా బారు మూసేశారు, సో మీరు పర్మిషన్ ఇప్పించండి మళ్ళీ తెరిచేదానికని. అంటే ఈ పిఏ నేను చూసుకుంటాను నీకు ఎందుకని చెప్పి నేను మంత్రి గారికి చెప్తానని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి ఈయనే డైరెక్ట్ ఎక్సైజ్ కమిషనర్కి ఫోన్ చేసేసి మంత్రి గారు చెప్పమన్నారు మీకు ఆ బార్ ఓపెన్ చేయించండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు పాక్షికంగా మంత్రి గారే చెప్పారనుకుని బార్కి ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆ బార్ అధికారుల యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు మంత్రికి ఫోన్ చేశారు. అంటే థ్యాంక్స్ చెప్పుకోవటానికి చేస్తుంటారు. అది విని ఈయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయాట. అంటే నాకు తెలియకుండా ఇలా జరుగుతోందా అని ఆయన కోపం వచ్చి అప్పుడు వెంటనే ఏం మాట్లాడకుండా ఈ పిఏని మనం మచిలీపట్నం వెళ్దామని తీసుకెళ్ళి కారులో వాడికి శుభ్రంగా తలంటు పోసి ఆ తలంటు అయ్యాక చీకటి పడిందిట. అప్పటికి ఇంకా 10 కిలోమీటర్లు ఉందనగా పామర్ అనే ఊరు వచ్చిందిట. అక్కడ కాన్వాయ్ ఆపించి అతను దిగమన్నట్ట. నువ్వు దిగని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆయనకి సెక్యూరిటీ అంతా ఉంటారు కదా, మిగతా పేషి వాళ్ళందరూ తెల్లబోయారు ఎందుకు ఈయన ఇలా చేశాడని. అప్పుడు ఈయన విషయం చెప్పాక వాళ్ళకి అర్థమయ్యి అందరూ కూడా పేషి అంతా కూడా అలర్ట్ అయిపోయిందిట. అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని. ఈ పిఏ ఎవడైతే ఉన్నాడో వీడికి మొత్తం తత్వం అర్థమైంది. వాడికి బోధపడి పాపం నడుచుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళాలి కదా, చిమ్మ చీకటి. అప్పుడు ఏం చేశాడు, ఎవరినో దారిపోయే వాళ్ళని పట్టుకుని ఇంటికి వెళ్ళి మర్నాడు తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాట సారీ చెప్పి. ఆయన తీసుకొని అన్నట్ట. అయితే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి ముందే వార్నింగ్ ఇచ్చారు, మీరు ఎవరిని మీ పేషీలోకి తీసుకున్నా వాళ్ళ గత చరిత్ర తెలుసుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి, అప్పుడు కానీ తీసుకోవద్దని చెప్పారట. ఈ పిఏ ఎవడైతే ఉన్నాడో ఇతను తెలుగుదేశం సానుభూతి పరుట. అంటే విపక్షంలో ఉండగా కూడా ఇతనితో పనిచేశాడు అతను, ఎవరు కొల్లు రవీంద్ర దగ్గర. కాబట్టి కంటిన్యూ చేశాడు ఆయన. చేస్తే అతను చేతివాటం చూపించాడు ఈ రకంగా. మరి ఏమి అతను బెనిఫిట్ పొందాడో మనకు తెలియదు. సో అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఈరోజు మిగతా మంత్రులకు ఆదర్శంగా ఉన్నారు. మనం గతంలో చూసుకుంటే రామ్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య హరితారెడ్డి పింఛన్ల పంపకం ఫస్ట్ తేదీన ఉంటుంది కదా, ఆ రోజు ఒక పోలీస్ అధికారి లేటుగా వచ్చాడని సిఐఓ ఎస్ఐఓ అవడం బాగా తిట్టి అతన్ని ఇది చేసింది కదా, ఆవిడ జులుం ప్రదర్శించింది. దాన్ని అందరూ కూడా తిట్టారు, ఆవిడనే అన్నారు యాక్చువల్గా. సో అందుకు భిన్నంగా ఈరోజు జరిగింది. అప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు గారే స్పందించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు దాని మీద, ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని ఆ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి. మనం ఏం చెప్తున్నామంటే ఎవరు ఆదర్శంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే దానికి ఇవాళ కొల్లు రవీంద్రని మనం తీసుకోవాలి.
సో ఈ విషయం లేటుగా తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి. తెలిసి ఆయన అప్రిషియేట్ చేశారు ఒకటి, ప్లస్ మిగతా వాళ్ళకు కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అది ఎందుకంటే మిగతా మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలాంటి ఎటువంటి అవినీతికి మీరు పాల్పడద్దు, అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవి కూడా మీరు చెయ్యకండి అని ఆయన చెప్పారట. ఏది ఏమైనా అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు ఇంత మంచి శాఖ ఎక్సైజ్ శాఖ ఆయనకి వెళ్ళింది అన్నప్పుడే మనం కూడా ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే గోవర్ధన, బికాజ్ కొల్లు రవీంద్ర చాలా స్ట్రిక్ట్, అందుకే ఆయనకి ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే. అంటే చంద్రబాబు నాయుడు గారి అంచనా ఎవరి విషయంలో తప్పు అవ్వట్లేదు, కరెక్ట్ మనుషుల్ని కరెక్ట్ శాఖలో పెట్టారు అనే దానికి ఇది ఒక నిదర్శనం మనకి. కాబట్టి ఎవరిని తీసుకున్నా కూడా, ఎవరు ఏ శాఖలో ఉన్నా కూడా అవినీతి కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలి. రాష్ట్రంలో ప్రజలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10 కాలాలు గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చే టర్మ్ కూడా వాళ్లే కావాలి అనుకునేలాగా వాళ్ళు పనిచేయాలి, అవునా కాదా? కాబట్టి ఇవాళ ఈ కొల్లు రవీంద్ర చేసింది ప్రతి ఒక్కరికి ఆదర్శం అండి. ఇది ప్రతి ఒక్క మంత్రి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఆ రకంగా అంటే కొల్లు రవీంద్రలాగా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి పనిచేస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, మంత్రులు ఎప్పుడు మంత్లీ సమీక్షలు చేసుకోవాలని, నెలకోసారి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూసాం మంత్రులకి అలాగే ప్రజలకి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందని. ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటారు? అంటే ఆ మంత్రులు సమీక్షలు చేస్తున్నారా? ఓవరాల్గా మంత్రుల పనితీరు ఎలా ఉందంటే? ఖచ్చితంగానండి, మీరు చెప్పినట్టుగా గతంలో అసలు మంత్రి కావచ్చు, లేకపోతే ఒక నియోజకవర్గంలో ఉండే సాధారణ స్థాయి అధికారి కావచ్చు, ఎవరైనా సరే ఎవరికి కూడా ప్రజలతోటి సంబంధం ఉండేది కాదు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవటం, లేదు జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళ అవసరాలు చూసుకోవటం, ఇవే సరిపోయాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు మంత్రులు వాళ్ళ శాఖల్ని పర్యవేక్షించుకుంటున్నారు, అలాగే సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పెద్ద విషయం ఏంటంటేనండి, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద ప్రతి మనిషి అంటే ప్రతి మంత్రి ప్రతి శాఖలోనూ దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఫైల్స్ మాయం కాకుండా చూసుకోవడంలో కూడా సగం జీవితం అయిపోతుంది వాళ్ళకి. అంటే ఏ ఫైల్ ఎప్పుడు దగ్ధం చేసేస్తారు, ఏ ఫైల్ ఎప్పుడు ఎవడు మాయం చేస్తాడు అనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వరుస ఇన్సిడెంట్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడైతే ప్రతి వాళ్ళు సక్రమంగానే పనిచేస్తున్నారండి. కానీ ఇంకా వాళ్ళు ఎవరు నిజంగా తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు, ఎవళ్ళు వైసీపీకి ఇంకా కొమ్ము కాస్తున్నారనే విషయంలో మాత్రం వీళ్ళు ఇంకా జాగ్రత్తగా పరిశీలించాలండి. అలాంటి వాళ్ళని మాత్రం ఆ శాఖల నుంచి తప్పిస్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.